హ్యాపీ బర్త్డే వైఎస్ఆర్. హ్యాపీ బర్త్డే వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జై జగన్. జై బల్సాని. జై బల్సాని. జై బల్సాని. జై కాసిం రమేష్ గారు. జస్ట్ పట్టుకోవాలి పెడుతున్నట్టుగా మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి మన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం పెద్దందిపాడు మండలంలో మన మండల కన్వీనర్ అయినటువంటి కాసింపేర గారి ఆధ్వర్యంలో మరి ప్రతి గ్రామం నుంచి అందరూ నాయకులు కూడా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముఖ్యంగా నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన మన రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఎవరూ మర్చిపోని లేనివి కాబట్టి అలాంటి వ్యక్తిని ఆయన రోజున మనం ఈ విధంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది అందరూ సంతోషంగా ఎవరూ పిలవకుండా మరి ఈ కార్యక్రమానికి ఈ జనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తారంటే అదంతా ఆయన గొప్పతనమనే మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ఆయనకి ఈ రోజున పుట్టినరోజు వేడుకలుగా జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని మనం పోకుండా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మర్చిపోకుండా ముందు కూడా అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ఆఫీసులో అలాగే మన ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహానికి దండలేసుకొని ఈరోజు ఇక్కడ కొంచెం పేదలకి వృద్ధులకి బట్టలు పళ్ళు పంపిణీ చేయాలని మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పార్టీ ఆఫీసులో మన పార్టీ ఆఫీసులో బల్సాని గారి ఆదేశాల మేరకు అందరమే ఈరోజు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో అలాగే ప్రతి గ్రామంలో అన్ని 175 నియోజకవర్గాల్లో భారీ ఎత్తుగా చేసుకుంటున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాగే మన దివంగత నేత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసిన సంక్షేమాలు ఎన్నో చేస్తున్నారు. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ రోజు కూడా దశాబ్దం కాలం అవుతున్నా కూడా ఆయన్ని మరువకుండా ప్రతిదీ ఎంతో విజయోత్సవంగా చేసుకోవటం ఇది అందరికీ మంచి పరిణామం అని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ప్రతాపు ఒకళ్ళు పట్టుకొని చూడమని చెప్పు అట్లా పట్టుకోండి ఏం చెప్పాను నీకు ముందుగా వచ్చిన
ఏం చేయలేదు